తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు, అలాగే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఇప్పుడు చాలా కంగారు పడతా ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది. ఎందుకనంటే బాలకృష్ణ గారిని అలాగే బోయపాటి శ్రీనివాస్ గారిని ఇద్దరిని కూడా నరేంద్ర మోదీ గారు పిలిచి మీరు అఖండ 2 సినిమా చేస్తున్నారు కదా, ఆ సినిమాని ఎలాగో మీరు తెలుగులో, తమిళంలో, హిందీలో, మలయాళంలో, కన్నడంలో ఇలా 4-5 భాషల్లో చేస్తా ఉన్నారు. ఆ సినిమాని మీరు 4 భాషల్లోనే కాకుండా ప్రపంచంలో ఉన్న మేజర్ గా ఉన్న అన్ని భాషల్లో కూడా చెయ్యాలి. దానికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మీకు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా సరే మేము ముందుండి నడిపిస్తాము. ఎందుకనంటే మీరు తీస్తున్న ఈ అఖండ 2 అనే సినిమా హిందూ సాంప్రదాయాలకి, హిందుత్వానికి, హైందవ ధర్మానికి చాలా సంబంధించిన చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. ఇవి మన దేశంలో ఉన్న ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారు మన యొక్క హిందూ ధర్మం గురించి తెలుసుకోవడానికి చాలా బాగా దోహదపడతాయి. దానికి సంబంధించిన ఏ సినిమా ఎవరు తీసినా సరే మేము బాగా ప్రోత్సహిస్తాం. అలాంటిది మీరు తీస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ దాన్ని మన దేశానికి మాత్రమే పరిమితం చేయకుండా మన సత్తా, మన హిందూ ధర్మం అన్ని దేశాలకి తెలిసేలాగా మీరు చేస్తే ఆ ప్రయత్నానికి మా పూర్తి సహకారాన్ని అందించి దాన్ని ఇంకా అన్ని దేశాలకి తీసుకెళ్ళడానికి మేము మీకు సహాయ సహకారాన్ని అందిస్తామని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్పారంట. ఈ మాట చెప్పారని చెప్పి తెలుగు ఇండస్ట్రీలో అందరికీ తెలియగానే ఇప్పుడు ఆ సినిమా దసరాకి రిలీజ్ అవుతుంది కదా, అఖండ 2 అనే సినిమా దసరాకి రిలీజ్ అవుతుంది. ఆ సినిమాని ఇంకా ఎలాగైనా సరే దక్కించుకోవాలి, మనం కూడా కొనుక్కోవాలి, ఇంత మంచి సినిమాలో మనం కూడా పార్ట్ అవ్వాలని చెప్పి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ కూడా పోటీ పడతా ఉన్నారని తెలుస్తా ఉంది. అలాగే వీళ్లతో పాటు హిందీ నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, అలాగే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, మిగిలిన అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలిసి ఎలాగైనా సరే ఈ సినిమాని దక్కించుకోవాలి, దక్కించుకుంటే ఈ సినిమా మనకి ఎంతో ప్రాఫిటబుల్ గా ఉంటది. అలాగే మన హిందూ ధర్మానికి సంబంధించిన ఒక సినిమాని మనం రిలీజ్ చేసామని చెప్పి ఒక బలమైన ఆనందాన్ని మనం కూడా పొందొచ్చు. మన మనస్సు కూడా చాలా తృప్తిగా ఉంటది. ఇలాంటి సినిమాని ఎలాగైనా సరే దక్కించుకోవాలని ప్రపంచంలో ఉన్న చాలా డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఎగబడుతున్నారని తెలుస్తా ఉంది. కొన్ని హాలీవుడ్ సంస్థలు కూడా బాలకృష్ణ గారిని, బోయపాటి శ్రీనివాస్ గారి ట్రాక్ రికార్డ్ కూడా చూసి ఖచ్చితంగా ఈ సినిమాని మనం పట్టుకోవాలి, ఇది గనక మనం తీసుకుంటే మనకి చాలా క్రేజ్ అలాగే పేరు కూడా వచ్చిందని చెప్పి అనుకుంటా ఉన్నారంట. మరి ప్రస్తుతానికి హిందూ ధర్మానికి ఉన్న రేంజ్ అలా ఉంది. హిందూ ధర్మం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో ఉన్న గొప్పదనాన్ని అంగీకరిస్తా ఉన్నారన్నమాట. అలాంటిది మరి బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను గారు వాళ్ళు ఒక బలంగా ఈ సినిమా చేస్తానంటే ఎవరు వదిలిపెడతారు చెప్పండి. అందుకనే మన నరేంద్ర మోదీ గారు కూడా పిలిచి వాళ్ళని ఈ రేంజ్ లో చేయమన్నారన్నమాట. నిజంగా మోదీ గారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మొన్న ఆయన చలవతోనే చావా సినిమా వచ్చింది, కాశ్మీరీ ఫైల్స్, కేరళ స్టోరీ, ఉరి సర్జికల్ స్ట్రైక్, ఇలా అన్ని సినిమాలు ఆయన చొరవతోనే వచ్చి మన భారతీయుల యొక్క గొప్పదనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసింది అనమాట. ఈ సినిమా కూడా అలాగే అందరికీ తెలిసేలా చేసి మన బాలకృష్ణ గారిని ఒక పెద్ద హీరోగా ప్రపంచ దేశాల్లో గుర్తించాలని చెప్పి నేను కూడా కోరుకుంటా ఉన్నాను.